నాకు తాగుతుంది లేదురా, నీ పైసలు అయితే మంచి తాగుతుంది. దోశ పైసలతో చాయ్ తాగుతుంటే మస్తు మజా ఉంటుంది. ఇప్పుడు మస్తుందా? ఇప్పుడు బాగా పైసలు కదా మస్తు ఉంటుంది. నాకైతే తాగుతుంది ఇంకా అనే ఉంది. వీళ్ళందరూ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం మూవీకి వెళ్తున్నాం. మొన్ననే మూవీకి వెళ్దాం అనుకున్నా, ఆ రోజు కొంచెం క్యాన్సిల్ చేసాను, నేను వెళ్ళలేదు, రాక్షి గారు వెళ్ళాను. సో ఈరోజు అయితే దా ఒడిస్సీకి అయితే మూవీకి అయితే వెళ్తున్నాం. సో మనం ఇంకా వెళ్ళి అంటే ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే ఇంకొస్తుంది, 8:45 అవుతుంది. సో మనం ఇప్పుడు వెళ్ళి అంటే 10కి ఉంది మూవీ. మనం రాకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ తీసుకొని అంతా వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళే వరకు ఆ టైం అవుతుంది అనమాట. సో మన మూవీకి అయితే అక్కడికి వెళ్దాం. రాకేషన్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడతా. లెట్స్ గో. టిల్లుగాడు వస్తుండు అక్కడికి వెళ్ళి. టిల్లేష్ కనిపిస్తుండు, వస్తున్నాడు. కార్ తీస్తున్నాడు రాకేష్. కార్ స్టార్ట్ అయింది, లైట్ కనబడుతుంది. అతడు వచ్చేది అయితే కొత్తగా కుమార్ వస్తున్నాను. ఇప్పుడు మన ఏంది కాఫీ, ఇదేందా చెన్నపట్నం కాఫీయా? ఫిల్టర్ కాఫీ, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ. ఏమి ఇస్తావు కదా? ఇప్పుడు ఛార్జింగ్ అయితే కార్ ఆపేస్తాం కదా ఛార్జింగ్. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక కాఫీ తాగేసి, అంటే ఇంకా టైం ఉందనమాట. మనం ఎట్లా నడుపుతాం, కారు గాలిలో పోతుంది కదా, విమానం లాగా పోతుంది అనమాట మన కారు. సో ఇప్పుడు అయితే మనం అక్కడికి వెళ్ళి కాఫీ తాగేసి మళ్ళీ వెళ్దాం. మనం వెళ్ళిరు, మనం ఇక ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. వెళ్ళాలి. నాకు రాకేష్ గారు 4 కాఫీలకు మనకు వచ్చేసి 160. నీ ఏమనుకున్నా రాకేష్ రమ్మంటే వాడికి ఆడుతాడేమో, నువ్వు తీసుకోవడానికి రమ్మంటున్నావు అనుకున్నా. బిల్లు పే అని చెప్తుంటా, చూసుకో. ఏదో టికెట్కి అయితే వాడి ఎంత 1300 అందరు ఎప్పుడు వద్దంట వాని టికెట్. టికెట్ కొన్ని టిల్గాడు కూడా ఇచ్చిండు, టిల్గాడు వాడు బెల్లం కాఫీ బెల్లం చాయ్ కాఫీయా? బెల్లం కాఫీ అవి రెండా? ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బెల్లం వేసి కాఫీ పోతుంది. తీసుకో ఇక. నాకు తాగుతుంది లేదురా, నీ పైసలు అయితే మంచి తాగుతుంది. దోశ పైసలతో చాయ్ తాగుతుంటే మస్తు మజా ఉంటుంది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు బాగా పైసలు కదా మస్తు ఉంటుంది. నాకైతే తాగుతుంది ఇంకా అనే ఉంది. వీళ్ళందరూ అయిపోయింది. కలగల లేట్ అవుతుంది. కాఫీ తాగుదామని ఆపి కదా. దెన్ మనం ఇంకా డైరెక్ట్ మనం ఇంకెళ్ళంటే డైరెక్ట్గా కలుసుకున్నాం. వేసుకో డిజిటల్ మీటర్ అవి ఖరాబ్ అవుతాయి. ఆ సిగ్నల్ ఉన్నా ఆ సిగ్నల్ పక్కన చిన్న షెడ్ అలానే వేస్తారు షెడ్ అలా. లైఫ్ లో ఇంకోసారి పైకి పోతున్నా రాకేష్. ఇంకా పైకి పోతావా? ఆల్రెడీ పైకి నువ్వురా. నేను కిందకే పోతాను అంటాడు. సో మనం అయితే ఏమారా ఇలా ఉంటాయి. సో మనం అయితే ముందుకు వెళ్తున్నాం. మన సీట్కి అయితే కూర్చున్నాం. మంచి వీడియోలో మంచిగా వస్తున్నాయి. వీడియో ఫోటోలే అంటే చెడ్డ ఇక మూవ్ అయిపోయింది. ఇప్పుడే వెళ్తున్నాం. అయిపోయింది, మన కార్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా మనం అయితే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి పడుకోవాలి. దాదాపు టైం వచ్చేసి 1 అవుతుంది. సినిమా పేరు చెప్పలే కదా, దా ఒడిస్సీ అనమాట. సో అది అయిపోయింది. ఇక చూద్దాం అనుకున్నాం, చూసేసినాం. పోవాలి. మనం అయితే నిన్న ఈదోయ అయిపోయింది. ఈరోజు అయితే ఈదోయ తింటున్నాను అనమాట. ఇదంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనకి తిని ఈదోయాలు ఉంటాయి.
ఆ 9,000 పెట్టుకోవాలి. సో ఇవి అయిపోవాలి. నారు పెద్దగా అయింది అయిపోయింది మనకేమో ఇంకా నాటేయాలి. ఇప్పటికల్లా నేను సో ఇప్పటికల్లా నేనైతే నాటేసేసి ఉండాలి. ఎందుకంటే నా నారు పెద్దగా అయింది. ఇప్పటికీ 26 డేసా 25 డేస్ అవుతుంది. సో 25 డేస్కి 24 డేస్కి వీక్తారంట. సో మనం అట్లా వేయలేదు. కాకపోతే ఇక నీళ్ళు వర్షాలు వస్తాయేమో అని ఆగి ఉంది. మన ట్రాక్టర్కు టైం లేదు, మళ్ళీ దిక్కు బోరుండే, ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయిందనమాట. సో ఇవైతే 2 రెడీ అయితే సోమవారం ఇవైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇదనమాట. ఇప్పుడైతే ట్రాక్టర్ దున్నుతుంది. ఇది అయిపోయినాక మళ్ళీ వరాలు వేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి ఇంకా పనులు. దిస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం రేపు తొలి ఏకాదశి అనమాట. సో రాకేష్ గారు ఎందుకో ఆయనకి సడన్గా ప్లాన్లు గుర్తొస్తుంటాయి. సడన్గా పోదాం అంటుంటాడు, ఇక్కడికి సడన్గా పోదాం అంటుంటాడు, సడన్గా వెళ్దాం అంటాడు. సో ఇలా అయితే మనం వేములవాడకి అయితే వెళ్తున్నాం. లెస్కో అసలు లేట్ అయిపోయింది. ఇక చెమటలు కడుతున్నాయి. వాడు ఫోన్లో చేస్తూ నేను తప్పదా వచ్చేసి ఆఫీస్ నుంచి వచ్చేసి రెడీ అయిపోయి తప్పదా వెళ్ళిపోతున్నాను అనమాట. సో నేను అక్కడికి వెళ్ళినా లెస్కో కానీ అక్కడికి వెళ్ళినాక వీడియో చేస్తాను. ప్లస్ సో సడన్గా ప్లానింగ్లో అయితే నైట్లో వచ్చేసి రూమ్లో తీసుకున్నాం. నైట్ లేట్ అయింది. సో అందుకే వీడియో తీయలేదు, పడుకుని వచ్చిన. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. నేను రాకేష్ గారు వాళ్ళ మామ, రాకేష్ వాళ్ళ మా మామను ఎక్కువ ఫస్ట్ వస్తారు. మనం పంచ కట్టుకొని వీడియో నువ్వు కట్టుకున్నావరా కట్టుకుని కానీ దిగుబడుతున్నావు. పంచ కట్టుకోవడం అయింది అని నాకు మనం ఇంతకుముందుకు కట్టుకున్నాం కాబట్టి మనకు అలవాటు అయిపోయింది అనమాట. ఇంకెళ్దాం. ఇంకా మన దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే టెంపుల్ మనకు అక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా వేరే దగ్గర ఇంకో టెంపుల్ ఉంటుంది. సో అక్కడికైతే వచ్చేసాం. అక్కడ దర్శనం కూడా మంచి కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ మంది పబ్లిక్లో ఎందుకంటే ఇవాళ ఏంటంటే తొలి ఏకాదశి. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎందుకంటే మన ఫస్ట్ పండుగనే తొలి ఏకాదశి అనమాట. సో మనం అదే సో అందుకనే నిన్న రాత్రి అనుకోకుండా సడన్గా వచ్చేసి మొన్ననేమో సినిమాకి తోలుకోండు రాత్రి. సో నేను ఎప్పుడు అనుకుంటే ఏంటంటే మనం దేవుడు రమ్మంటే మనం ఎప్పుడైనా పోవాల్సిందే. మనకు దేవుడు రమ్మన్నప్పుడు అంటే అట్లుంటుంది కదా. సో పిలిచినప్పుడే పోదామంటారు కదా. సో అలా అనమాట. సో అది అందుకని ఇలా డైరెక్ట్ ఇక నేను అనుకున్నా దేవుడు రమ్మన్నా కాబట్టి మనం పోదామని. ఇక నాకు ఇంకా వేరే పని ఇంటి దగ్గర పని ఉంది. సో అది కంప్లీట్ చేసుకోవాలి. రోజు ఎట్లయినా వేయాలి. వీకెండ్ సాటర్డే. సో ఇవాళ రేపు నాకు 2 రోజులు ఆఫీస్ లేదు. సో ఈ ఇంటికాడ వర్క్ అన్ని కంప్లీట్ చేసాం. ఇయర్లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది సడన్గా ప్లానింగ్ అనమాట. వీటితో ఇదే ఉంటుంది. సడన్గా రాత్రి అన్నాడు వచ్చేసినాం, రెడీ అయిపోయినాం. ఇక్కడికి వచ్చేసినాం. రాత్రి కొంచెం రిలాక్స్ అయిపోయినాం. ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఛార్జింగ్ పెట్టేసినాం. సో మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ దర్శనం చేసేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి. కొంచెం టిఫిన్ చేసి అవి చేసి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూస్తాం. మెయిన్ టెంపుల్ కావాలంటే ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే దేవుడు కన్స్ట్రక్షన్స్ ఉండరు కాబట్టి ఎట్లాంటి టైం పడుతుంది. సో అదనమాట. సో మనకి ఇక్కడ నుంచి కొండగట్ట అయితే 24 కిలోమీటర్స్ ఉంది. అందుకనే మన కొండగట్టకి అయితే మనం వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ ఇంత దూరం మళ్ళీ రాలేం కదా. సో ఇప్పుడైతే కొండగట్టకి వెళ్ళి మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని మనం ఇంటికి రిటర్న్ అవుతాం. ఇవాళ ఇంటికి నేను 8 వరకు వస్తాయని చెప్పినా కానీ మనం కొండగట్టకి వెళ్ళే వరకు లేట్ అవుతుంది. అంటే పొయ్యి వచ్చడానికి లేట్ అవుతుంది. సో వెళ్దాం. ఇంకా ఇవాళ పండగ కాబట్టి తొందరగా ఇంటి ఓర్నికైతే ట్రై చేద్దాం. In 600 meters, turn right.
మనమైతే కొండగట్టుకు అయితే అక్కడ వేములవాడ నుంచి కొండగట్టుకు అయితే వచ్చేసినాం. కొండగట్టులో పైన ఘాట్ సెక్షన్ ఉంది. సో ఆ ఘాట్ సెక్షన్ కూడా బాగుంది అనమాట. సో ఇట్లా పార్కింగ్లో ఉన్నాం మనం అయితే. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే తీసుకున్నాం. సో సడన్గా ప్లానింగ్లు అనమాట ఇవన్నీ. సడన్గా అసలు కొండగట్టు అనుకోలేదు. వేములవాడ రాత్రే వీడు రాకేశ్వర్ పోదాం అనగానే సడన్గా ఇంటికి వచ్చి రెడీ అయ్యేదాకా. సో రెడీ అయిపోయి వచ్చేసినా అనమాట. మళ్ళీ ఇంటి దగ్గర పంపలేదు కాబట్టి వచ్చేసినా ఉన్నా. ఇక్కడ ముందు ఇవాళ పండుగ ఒకటి అన్న వాళ్ళు ఉంటారు. సో అలా అనేసి నేను ఇటు వచ్చేసిన. మళ్ళీ ఇంకోళ్ళు మన రాకేశాడు వాళ్ళ డాడీ వాళ్ళ మామ వీళ్ళందరూ వచ్చినా అనమాట. సో ఇది మనం ఇంకా దర్శనం చేసుకొని కంప్లీట్ అయినాక చెప్తా. ఇంకా ఇంటి దగ్గర ఈ దర్శనం చేసుకొని కంప్లీట్ అయినాక ఇంకా తర్వాత వీడియో మిగతా చెప్తా. కోట్లానే ఉంది కోట్ ఇట్లా ఇక్కడికి నుంచి వెళ్ళాలి. వస్తాను ఫోన్ అడ్డం పెట్టాలి ఫ్రెండ్స్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళాలి. మధ్యలో టిఫిన్ చేయలేదు అనమాట. నైట్ తిన్నాం అంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఇప్పుడైతే టిఫిన్ తినేసి మనం అయితే వెళ్దాం. ఏమైనా కళ్ళ నిద్ర సరే లేకనా కళ్ళు కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నాయి. చిన్నగా పెద్దగా కనబడుతున్నాయి. చూడాలి. కళ్ళద్దాలు తెచ్చుకోవాలి. ఆయిల్ కళ్ళద్దాలు అంతమందికి అద్దాలు ఉండే వార్తలేను తెచ్చుకోవాలి. సో ఏదైనా వాటి అయితే మనం టిఫిన్ అయితే చేద్దాం. ఏం కొన్నికి కూడా ఏం లేవు అసలు, ఏం కొనాలో అర్థమైతే లేదు. సో చూద్దాం మళ్ళీ ఇంకా మిగతా ఏమైనా షాపులు ఉంటే చూద్దాం. సో దర్శనం అయిపోయింది. అన్ని దర్శనాలు చేసుకున్నాం. ఇంటికి వచ్చేసిన. సో నేను ఇవాళ ఇంటి దగ్గర ఉంటే నేను చాలా కొన్ని పనులు చేసుకునేటోని. సో వాడు వచ్చేదాకా కాదని ఇంటి దగ్గరకు వచ్చి రెడీ అయ్యేదాకా ఉంచాను అనమాట. సో నేను ఈరోజు ఈ దుయ్య దున్నాలి అసలు ఉందా. ఇదంతా వాటర్ ఏమైంది కాయిన్స్ చక్కగా ఉంటలే. ఈ కొత్త గౌరాలు వేపించినగా అటు వాటర్ అంతా అటు సైడ్ ఇడిచి వెళ్ళిపోయినాయి. అటు పైన దొయ్యలు వాడినట్లేదు, ఇటు ఈ దొయ్యలు వాడినట్లేదు. ఏదో ఒకటి అయితేనే ఉంది లైఫ్లో. ఎప్పుడు అయిపోవాలి, నారు పెద్దగా అవుతుంది, ఇవి చేసేయాలి తొందరగా అని చూస్తున్నా. కొద్దికి ఇట్లా డీల్ అవుతా ఉంది. చూద్దాం